కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ మొత్తం మీ వికారాబాద్ डिस्ट्रिक्ट मोमिनपेट मंडल देवरामपल्ली टेकुलपल्ली माचमपल्ली 5 गांव से यहाँ पे कुछ विलेजर्स आए हुए हैं. देर ऑल RRR ఎఫెక్టెడ్ విలేజర్స్. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మాట్లాడేది ఏమంటే మనకి ఈ అలైన్మెంట్ మార్చారు, కావాల్సుకొని మార్చారు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి మరి ప్రైవేట్ భూముల నుంచి తీసుకొని పోతున్నారు. అది కూడా అక్కడ మార్కెట్ రేట్ ఏమో ₹1 నుంచి 5 కోట్ల దాకా ఉంది. మాకు ఇచ్చే కాంపెన్సేషన్ ఏమో లిటరల్ గా 10 లక్షలు 20 లక్షలు ఇస్తామంటున్నారు. మాకు అపారమైన అన్యాయం జరుగుతున్నది. ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం పోవాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్. అయితే నేను అడిగింది ఏమంటే వాళ్ళని కలెక్టర్ గారి దగ్గర పోయారా అని అడిగాను. కలెక్టర్ గారి దగ్గర పోయారంటే మేము పోయి కలిసాము, తహసీల్దార్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా కలిసినాము. కాకపోతే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చారు అసలు? అచ్చా అచ్చా, ఈరోజే వచ్చినారా? कंग्रेचुलेशंस टू यू. या जी. बट लैंड एक्विजिशन तो आप करोगे ना? व्हाट इज दिस एप्रीहेंशन दैट इज गोइंग अराउंड दैट दीज सर्वे नंबर्स आर अफेक्टेड? कोई और सर्वे कर रहे हैं क्या? अच्छा, अच्छा. So HMDA is doing a land acquisition also? अच्छा. नहीं भाई, ये लोग डरे हुए हैं कलेक्टर साहब. जैसा लगचर्ला में हुआ कादु प्रतीक, నాకు లగచర్ల లగ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ వద్దు. వీ డు నాట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్. మీరు అయితే నిజంగా మీరు అలైన్మెంట్ ఒరిజినల్ది పెడితే గవర్నమెంట్ ల్యాండ్ లోంచి పోతుందంట, ప్రైవేట్ ల్యాండ్స్ ఎఫెక్ట్ కావు. కానీ మీరు మళ్ళీ గవర్నమెంట్ కావాలని కొంతమంది పెద్దవాళ్ళ భూముల కోసం మారిస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేవ్ ఇంజస్టిస్. ప్రతీక్, మీరు ప్లీజ్ గివ్ అ ఫెయిర్ రిపోర్ట్. టేక్ देयर कंसिडर. మీకు ना आनंद है ना हमारे XMLA और नरेंद्र रेड्डी, दोनों को मैं एक टीम देके भेजता हूँ आपके पास. सबसे मिलिएगा, उनका सुनिए, कम से कम सुन तो लीजिए. అల్టిమేట్లీ గవర్నమెంట్ డెసిషన్ మీరేం చేయలేరు నేను తెలుసుకుంటాను, నాకు అర్థం, నాకు తెలుసు. కానీ లిజన్ టు దెమ్, గివ్ అ ఫెయిర్ హియరింగ్. చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా చూద్దాం. స్పీకర్ గారితో కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే అల్టిమేట్ గా పేదవాళ్ళు కదా, ఒక్కొక్కరు 20 గుంటలు 30 గుంటలు ఉన్న వాళ్ళ భూమి మొత్తం పోతే ఏమవుతారు కలెక్టర్ గారు? మళ్ళీ లగచర్ల రిపీట్ అవుతుంది. కలెక్టర్ వద్దు, నా రిక్వెస్ట్ అయితే అట్లాంటి జరగకూడదు మళ్ళీ. సో మై రిక్వెస్ట్ ఇస్ మీరు ఫెయిర్ గా వినండి, ఫెయిర్ గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేయండి, వాళ్ళకి అన్యాయం చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. ఆయన